మన సంస్కృతి మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. A wide range of LED lights for indoor and outdoor use. GR Lights make India bright. Krishna Krishna Hare Krishna Hare Hare. सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः. श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेव. हरे कृष्ण राधे कृष्ण राधे राधे कृष्ण कृष्ण हरे వాసుదేవా, ధర్మనందన, నేను నా మొదటి ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నాను. నేను దుర్మార్గుడైన దుశ్శాసనుణ్ణి వధించాను. నేను ఆ దుష్ట దుశ్శాసనుని రక్తాన్ని నా దోసిలిలో పట్టాను. ఇప్పుడు నేను ఈ దుశ్శాసనుని రక్తంతో ద్రౌపది కురులను ముడివేస్తాను. ఆమె కురుల దాహాన్ని తీరుస్తాను. ఆమె మనసులో రగులుతున్న ప్రతీకారాగ్ని జ్వాలలను చల్లబరుస్తాను. చేసిన భీషణ శపథము తీరే కోరిన రుధిరము దోసిట జేరే దుశ్శాసనుని కాలము తీరే ఆ వార్త ద్రౌపది గుండెల జేరే. బాహు పరాక్రమ విక్రమశాలి చీల్చెను దుశ్శాసను ఘోర నీతి. రుధిరోపశాంతి చేయగదలిచి ద్రౌపది చెంతకు చేరేను తాను. పాంచాలి ప్రకటించే శాంత సుహాసము భీముడు సాధించే ద్రౌపది ధ్యేయము. యజ్ఞ సంభవికి రుధిరాభిషేకం సంగ్రామ యజ్ఞాన లభించే లక్ష్యం. ద్రౌపది శోక విషాద వదనం భీముని గాంచింది తన అశ్రునయనం. భీముని దోసిట దుర్మద రక్తము ద్రౌపది క్రోధానికిది శాంతి మంత్రము. ద్రౌపది క్రోధానికిది శాంతి మంత్రము. రక్త సంప్రోక్షణము చేసింది తాను, కేశపాశములా పూసింది తాను.
మానసాన కృంగేను ద్రౌపది దుగ్ధ తీరుస్తుంది నెత్తుటి పెన్నిధి నీ చూడి పాపపు స్పర్శకు చెదిరే కేశారణ్యము నేటికి కుదిరే రుధిరాల స్నానము చేసేసి రోజాలు దుశ్శాసనాధముడర్పించే రక్తాలు రుధిరము సుగంధ భరితం మాయే ధర్మజుననుజుని ప్రతినయు తీరే దారుణ పరభవాగ్నిని దాల్చి ఇన్నాళ్ళు వేచింది ద్రౌపది పగకై దానవ సభలో జరిగిన ఘోరం ఇంతటి కథకు తానేలే మూలం కౌరవ నాశన కారణకారి ధార్తరాష్ట్రులకు ఆమె కాళీ ధార్తరాష్ట్రులకు ఆమె కాళీ మన పుత్రుడు దుశ్శాసనునకు ఇంతటి ఘోర మరణమా? దుశ్శాసన, నేను నా చేతులతో భీమసేనుని గొంతును ఎలా నులిమెయ్యాలనుందంటే ఆ శబ్దం కూడా బయటికి రాకూడదు. జాగ్రత్త మహారాజా, జాగ్రత్త. గాంధారి, నా కుమారులకి ఎంతటి దౌర్భాగ్యం దాపురించింది. వాళ్ళకింత త్వరగా కాలం చెల్లుతుందనుకోలేదు. అవును మహారాజా, సర్వం మట్టిలో కలిసిపోయింది, సర్వం నాశనమైపోయింది. నా 99 మంది పుత్రులు మృత్యువుకు బలైపోయారు. మిగిలింది కేవలం దుర్యోధనుడే. కానీ వాడి జీవితం కూడా మృత్యువనే గాఢాంధకారంలో మునిగిపోయింది గాంధారి. లేదు మహారాజా, లేదు. ఇక మనం సత్యాన్ని అంగీకరించవలసిందే గాంధారి, సత్యాన్ని అంగీకరించవలసిందే. అలాగే మనం మన అపరాధాలను కూడా అంగీకరించవలసిందే. మనం మనందరి దివంగత పుత్రుల పట్ల అపరాధం చేశాం. మనం వారికి మాతాపితలుగా మన కర్తవ్యాన్ని, ధర్మాన్ని పాటించలేదు. మన సంతానాన్ని వినాశ మార్గంలో ముందుకు సాగకుండా ఆపలేదు మహారాజా, ఆపలేదు. అవును గాంధారి, అవును. కృపాచార్య, కృపాచార్య, ఈ మాటలు తమరు తప్ప ఇంకెవరు చెప్పి ఉన్నా ఈ పాటికి వారి కంఠాన్ని ఖండించి వేసేవాణ్ణి. కానీ తమ పట్ల ఉన్న గౌరవం నా చేతుల్ని కట్టేసింది. మీరు నాకు ఇలాంటి పిరికి పాఠాలు నేర్పిస్తారా? నాకు, ఈ దుర్యోధనుడికి నేర్పిస్తారా? నేను యుద్ధ భూమిని విడిచి పారిపోవాలా? ఒక మూషికము వలె ఏ అంధకార కూపంలోకో వెళ్ళి నా మొహాన్ని దాచుకోవాలా? కృపాచార్య, నాకు తెలుసు నేను ఈ యుద్ధంలో ఓడిపోయానని. కానీ నేను ధైర్యాన్ని కోల్పోలేదు. కృపాచార్య, ధైర్యాన్ని కోల్పోలేదు నేను. యువరాజా, నేను నిన్ను యుద్ధభూమిని వీడి వెళ్ళిపోమ్మనే సలహా
మానసికంగా నిన్ను గాయపరచాలని ఇవ్వలేదు. పాండవుల కంటే అధికంగా నా మనసును, నా ఆత్మను వేరెవరూ గాయపరచలేరు. వారు నా 99 మంది ప్రియ సోదరులను వధించారు. నా సమస్త పుత్రులను వధించారు. నా పరమమిత్రుడు కర్ణుని కూడా వధించారు. మీరు చూడలేదా? నా సోదరుడు, నా ప్రియ సోదరుడు దుశ్శాసనుడిని ఎంత దారుణంగా వధించారో, ఎలా తరిమి తరిమి వధించారో నా తమ్ముణ్ణి. వాని భుజాల్ని ఖండించి విసిరేశారు. మాయకుడు ఒక వేటగాని పంజరంలో చిక్కుకున్న పక్షిలాగా విలవిలలాడాడు. అయినా భీమునికి వాని క్రోధం శాంతించలేదు. 2 చేతులతో దుశ్శాసనుని రొమ్ముని చీల్చి వాని నెత్తురు తాగాడు. ఇప్పుడు నేను ఆ భీముణ్ణి, ఆ పాండవుల్ని విడిచిపెట్టి నా ప్రాణాల కోసం పారిపోవాలా? లేదు కృపాచార్య, ఎంత మాత్రమూ జరగదు. కానీ యువరాజా, మనం ఈ సమయాన పాండవుల్ని ఏమీ చేయలేం. మన సేనంతా సర్వనాశనం అయిపోయింది. ఇప్పుడు మనం కేవలం 4 యోధులం మిగిలాం. మనం ఎంతకని యుద్ధం చేయగలం? అందుకని రేపు యుద్ధం చేయడం వల్ల ఏ ప్రయోజనం లేదు. యుద్ధం రేపు జరగదు, నేడే జరుగుతుంది. నేటి రాత్రికా? అవును, నేటి రాత్రి ఆ పంచ పాండవులు తమ శిబిరంలో నిద్రిస్తూ రేపటి విజయం గురించి కలలు కంటూ ఉంటారు. అప్పుడు నేను నా గదని తీసుకుని వారిపై విరుచుకు పడతాను. పంచ పాండవులు కాకపోయినా కనీసం ఒక్క పాండుపుత్రుడైనా నాచే వధించబడతాడు. కానీ అది అధర్మం, క్షత్రియుల యుద్ధ నీతికి విరుద్ధ కార్యం. మరి నన్ను యుద్ధ భూమి నుండి పారిపోమ్మని సలహా ఇచ్చారే, అది ఏ సత్యధర్మాన్ని అనుసరించి? క్షత్రియ యోధుడు తన ప్రాణాల్ని చరించడానికి ఇష్టపడతాడు కానీ పారిపోవడానికి కాదు. నేను నీకు నీ ప్రాణభయంతో యుద్ధ భూమిని వదిలి వెళ్ళిపోమ్మని సలహా ఇవ్వలేదు యువరాజా. మరైతే ఎందుకలా చెప్తున్నారు? ఏ విధంగా యుద్ధ ప్రారంభానికి నియమాలున్నాయో అలాగే యుద్ధ సమాప్తికి కూడా కొన్ని నియమాలను పాటించాలి యువరాజా. ఎంతవరకు ఒక రాజు అస్త్ర సన్యాసం చెయ్యడో, అలాగే ఎంతవరకు గెలిచిన వారిని శరణు వేడడో, అంతేగాక అతడు వధించబడడో, అంతవరకు శత్రురాజు విజయం పూర్తి కానేరదు. కనుక సిద్ధాంతానుసారం యుద్ధం పూర్తి కానట్టే. ఎందుకంటే ఈ రాజు మరల ఎదుటపడి యుద్ధం చేయవచ్చు. కృపాచార్యులు సరిగానే సెలవిచ్చారు. నిద్రిస్తున్న వారిని వధించడం క్షత్రియ ధర్మం కాదు. నీవు జీవించి ఉంటే యుద్ధం చేసే అవకాశం ఉంటుంది. ఇంకా మనం అస్త్ర సన్యాసం చేయలేదు, శత్రువుని శరణు కోరలేదు, అంతేకాక మనం ఓడిపోయినట్టు ప్రకటించలేదు, పైగా నీవు వధించబడను లేదు. యువరాజా, మీరు జీవించి ఉన్నంత వరకు పాండవులు జయించావని ఏ విధంగానూ ప్రకటించుకోలేరు. కనుక నీవు పాండవ శిబిరంలోనికి ప్రవేశించి నీకు నీవే బలిదానం చేసుకుని వారికి విజయోత్సవాన్ని జరుపుకునే అవకాశాన్ని కలగనివ్వకూడదు యువరాజా. అది ఆలోచించి నేను నీకీ సలహా ఇచ్చాను. రేపు యుద్ధ భూమిలో ప్రవేశించి నీ మృత్యువును ఆహ్వానించడానికి బదులు ఈ గాఢాంధకారంలో పాండవుల నీడ కూడా చేరుకోని చోటుకి
వెళ్ళి దాక్కోవడం మంచిది యువరాజా. ఈలోగా మేము మరో సైన్యాన్ని తయారు చేసి మన పక్షాన్ని బలపరుస్తాం. అలా చేయడం వల్ల మన శత్రువులు నిన్ను భీరు అని అంటారు. కానీ ఇది మన కుటిల నీతిలో ఒక భాగమవుతుంది. దీని కారణంగా మనం ఈ యుద్ధాన్ని మరల గెలుస్తాం. మిత్రమా అశ్వత్థామ, నేను సర్వం పోగొట్టుకున్న తర్వాత నేను ఈ యుద్ధంలో జయించదలుచుకోలేదు. అలాగే ఈ యుద్ధం తర్వాత జీవించదలుచుకోను లేదు. కానీ మరణించడానికి ముందు ఆ పంచ పాండవుల్ని సర్వనాశనం చేయదలుచుకున్నాను. నాకు సదా ఒకే లక్ష్యం ఉండేది, సమస్త భారత వర్షానికి సామ్రాట్టుని కావాలని. కానీ ఇప్పుడు సాక్షాత్తు భగవంతుడే వచ్చి నాకు చక్రవర్తిని అయ్యే అవకాశం ప్రసాదించినా నేను దానిని తిరస్కరిస్తాను. అందుకు బదులుగా పంచ పాండవుల్ని సర్వనాశనం చేయడానికి శక్తినిమ్మంటాను. నేను పంచ పాండవుల సర్వనాశనం కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. నా లలాటంపై పిరికివాడనే కళంకం వచ్చినా సరే నేనెంతకైనా తెగించడానికి సిద్ధంగా ఉన్నాను అశ్వత్థామా. ఎంతకైనా తెగించడానికి సిద్ధంగా ఉన్నాను. యువరాజా, నీవీ నిర్ణయాన్ని ఆవేశంలో తీసుకున్నావు. అందుచేత మరొక్కమారు ఆలోచించు. నేను ఆవేశపడి తప్పు చేశాను కృపాచార్య. నేను తమ సలహాపై తమపై క్రోధాన్ని ప్రదర్శించాను. తమరు సరైన సలహానే ఇచ్చారు. ఇప్పుడు నేను తమ సలహాని ఆదేశంగా భావించి దానిని పాలిస్తాను. నేను వెళ్ళటానికి అనుజ్ఞ ఇవ్వండి కృపాచార్య. ఇప్పుడు నువ్వెక్కడికి వెళ్తావు? కురుక్షేత్రానికి ఉత్తరాన ఒక సరోవరం ఉంది, అక్కడికి. కానీ యువరాజా, తమరు సరోవరంలో ఎలా దాక్కుంటారు? నాకు జలస్తంభన విద్య తెలుసు. నేను సరోవరంలో దాక్కుని జలాన్ని నిశ్చలం చేస్తాను. ఒకవేళ పాండవులు వెతుక్కుంటూ అక్కడికి వచ్చినా కూడా సరోవరంలో నేను దాక్కున్నానని వారికి ఎంత మాత్రమూ తెలియదు. గాంధారీ ప్రియ సుతాగ్రజుండు జల ప్రవేశం చేయగబూనే. హితులు మిత్రులు అనుజులు కూల కార్యశూన్యుడై చేసెను ఇటులా.
అంధకారమే ఎదలో చేరా ఆత్మస్థైర్యమే బరువైపోగా కౌరవనేత ఒంటరియాయే విహ్వల హృదయుడు దుర్యోధన దురభిమాన పోషణ శూన్యాలయ సదన హీనతిహీన విదూర ధర్మ భావన అభిమానధన హీన జీవన దుర్మదాదరణ నాశకారణ మానహీనా శూన్యమేనా అధర్మాన సాగిపోనా వీరులంతా చేయి జారే వైరులంతా బలము మీరే మంచినాడు చేదైపోయే నేడు కార్యం మిల్చిపోయే దుర్యోధన దురభిమాన పోషణ శూన్యాలయ సదన హీనతిహీన విదూర ధర్మ భావన చేయి జారే సంతసాలు శోకమేలే దిక్కుమేలు దుర్యోధనుడు ఏకాకి నేడు దాటిపోయే తనంతవారు దురహంకారము ఇంతకు మూలం హితుల వాక్యాలే నాడు నీకు విశాలు ఆయను పరాజయీ భవ అపజయీ భవ సర్వనాశీ భవ అపకీర్తి భవ దుర్యోధన దురభిమాన పోషణ శూన్యాలయ సదన హీనాతిహీన విదూర ధర్మ భావన మానహీన ఓ సుయోధన ఇప్పుడేడువా ఫలితముందునా యోధన దుర్మద కార్యకారణ సదా పరపీడన నేటికి తెలిసెనాయన అధర్మము ఇంత చేసెనా కౌరవేశ దాటిపోయే నీకు నీవే శత్రువాయే
పిరికివాడి కోసం సకల బంధువులు, మిత్రులు, రాజులు ఈ యుద్ధంలో తమ ప్రాణాల్ని పోగొట్టుకున్నారు. కానీ దుర్యోధనుడు రణభూమి నుండి పలాయనం చిత్తగించి అందరినీ అవమానించాడు. అతడు ఏ రణనీతిని అనుసరించి రణభూమిని విడిచి వెళ్ళుండకూడదు. అతడు యుద్ధం చేస్తూ మరణించినా కూడా నేను గర్వంతో తలెత్తుకునేదాన్ని. కానీ రణభూమి నుండి పారిపోయి అతడు నా శిరస్సును సిగ్గుతో తెంచుకునేలా చేశాడు. ఒక యోధునికి తల్లిని అనిపించుకునే బదులు పిరికివానికి తల్లిని అనిపించుకునేలా చేశాడు. ఈ మహాసంగ్రామంలో నా అందరు పుత్రులు వధించబడుతున్నా నేను దివారాత్రాలు ఒక్కటే ప్రార్థించేదాన్ని. కనీసం నా పుత్రుల్లో ఒక్కడైనా జీవించి ఉండాలని. ఆ పుత్రుడు పిరికివాడవుతాడని నేనే మాత్రం ఊహించలేదు మహారాజా, ఊహించలేదు. పాండవులు నాశనం అవ్వాలని కలలు కనేవారు అంధులు. అందులా నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు భీమసేన? హస్తినాపురంలోని అంధుల గురించి మాట్లాడుతున్నాను నేను. ఒకరు హస్తినాపుర రాజైన అంధ మహారాజు, రెండవ వాడు అతని పుత్రుడు దుర్యోధనుడు. తన స్వార్థపూరిత కాంక్షతో అంధుడయ్యాడు. కానీ విధి వారి కలలన్నింటినీ చిన్నాభిన్నం చేసింది. అంధులందరికీ కలలు కనే అధికారం లేదని రుజువు చేయబడింది. ఏ కళ్ళైతే కలలు కనే అపరాధం చేశాయో ఇప్పుడు ఆ కళ్ళే అసురులు చిందించే శిక్షను అనుభవిస్తున్నాయి. భీమసేన, నువ్వు పెదనాన్నగారైన ధృతరాష్ట్రుల వారి పేరు గౌరవంగా ఉచ్చరించాలి. అగ్రజ, నేనేం తప్పుగా చెప్పలేదుగా. హస్తినాపుర సామ్రాట్టు అంధుడేగా. అతడి అంధత్వం కారణంగానే ఈ మహాసంగ్రామం, ఇంతటి భయంకర నరమేధం జరిగింది. అయినప్పటికీ నువ్వు వారిని గౌరవంగానే సంబోధించాలి భీమసేన. వారు మనకి జ్యేష్ఠులు. అటువంటి వారిని ఇటువంటి అనుచిత వాక్యాలతో సంబోధించడం నీకు శోభనీయం కాదు భీమసేన. నీవు ఆయన్ని జ్యేష్ఠుడని గౌరవిస్తున్నావు. ఆ అంధ సామ్రాట్టు సమస్త కురుకులానికి కళంకం, కళంకం. భీమసేన, పెదనాన్నగారు నీకు పితృ సమానులవుతారు. కులజ్యేష్ఠుడు, పెదనాన్న పితృ సమానుడు. భీమసేన, నువ్వు వారిని ఎదిరించి మాట్లాడకు. నీవు ఆయన్ని గౌరవించు, నీవు ఆయన్ని అభిమానించు. కురువంశాన్ని సర్వనాశనం చేశాడు ఆ అపరాధి. అటువంటి జ్యేష్ఠుడికి నేను గౌరవాన్ని ఇవ్వలేను. ఎవరైనా గౌరవం పొందాలంటే వారికి ఆ యోగ్యత ఉండాలి. అగ్రజ, నీవు మర్చిపోయి ఉండొచ్చు, కానీ మీ పెదనాన్నగారు చేసిన అపకారాల్ని నేను మర్చిపోలేదు. భీమసేన, నీ మనసులో పెదనాన్నగారంటే ఇంత ద్వేషం నిండి ఉందా? ద్వేషమా? ఎందుకుండదు అగ్రజ. ఈ పితృ సమానుడైన మహారాజే దుర్యోధనుడి ద్వారా లాక్షాగృహంలో మనల్ని దహింపచెయ్యాలని కుట్ర పన్నలేదా? ఈ పెదనాన్నగారే హస్తినాపురాన్ని 2 ముక్కలు చేసి మనకు ఖాండవ వనమనే అటవీ ప్రాంతాన్ని రాజ్యం చేసుకోవడానికి ఇవ్వలేదా? తమ ఈ వంశజ్యేష్ఠులే మరొకరి కోడల్ని పరాభవిస్తుంటే మౌనం ధరించలేదా? చెప్పండి అగ్రజ, కులజ్యేష్ఠులు ఇలాగే ఉంటారా? పితృదేవులు ఇలాగే ఉంటారా? మనం వారికి పుత్రులుగా దగ్గర వాళ్ళని ఎంతో ప్రయత్నించాం. కానీ వారు ఏనాడైనా మనకి జనకులుగా దగ్గర వాళ్ళని ప్రయత్నించారా? ఏనాడైనా మనల్ని ఆశీర్వదించారా? చెప్పండి అగ్రజ. భీమసేన, నీ క్రోధం సముచితమైనదే. కాని ఆ క్రోధాన్ని ఓర్పుతో జయించడం కూడా అవసరమే. అగ్రజ, తమరు చెప్పడం వల్లనే క్రోధాన్ని అదుపులో పెట్టుకున్నాను. అందుకే ద్యూత సభలో క్రోధాగ్ని జ్వాలల్ని బయటకు రానివ్వలేదు. లేకుంటే నేడు కురుక్షేత్రంలో ఏదైతే జరిగిందో అది హస్తినాపుర రాజసభలోనే జరిగిపోయి ఉండేది. కానీ అగ్రజ, కేవలం నేను తమ కారణంగానే చేతులు కట్టుకుని కూర్చున్నాను.
కేవలం తమ కారణంగానే. కానీ భీమసేన, ఈ యుద్ధం ఎవరి అవమానానికో ప్రతీకారం తీర్చుకోవడానికి చేయడం లేదు. కౌరవులు మన పట్ల వంచన చేశారు, అది మనకే చేశారు. పంచపాండవుల్ని వంచారు, కానీ సమస్త భరతవర్ష రాజుల్ని వంచలేదు. అయినప్పటికీ సమస్త రాజలోకము ఈ యుద్ధంలో పాలు పంచుకుంది. వాళ్ళంతా మనపై ప్రతీకారానికో లేక దుర్యోధనుడి మీద ప్రతీకారం తీర్చుకోవడానికో యుద్ధం చేయలేదు కదా? లేదు భీమసేన, లేదు. ఈ మహాయుద్ధం కేవలం ఎవరి అవమానానికో ప్రతీకారం తీర్చుకోవడానికి చేయడం లేదు. ఈ మహాయుద్ధం అధర్మాన్ని, అన్యాయాన్ని, అత్యాచారాల్ని నిర్మూలించడానికి జరుగుతోంది. న్యాయాన్ని, ధర్మాన్ని పునఃస్థాపించడం కోసం జరుగుతోంది. అలాగే సదాచారానికి పెద్దపీట వేయడానికి జరుగుతోంది. న్యాయాన్ని, సత్యాన్ని, ధర్మాన్ని, వీటిని పునఃస్థాపించడానికి మనం కేవలం మాధ్యమాలం. అందుకని భీమసేన, అర్జున, ద్రౌపది, మీరు కూడా వినండి. ఈ మహాయుద్ధానికి కారణం కేవలం అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడం కాదు, బంధువుల గురించి కాదు. ఇక మనం మన బంధువులెందరినో వధించాం, కానీ బంధుత్వాన్ని కాదు, దాని గౌరవాన్ని వధించలేదు. మనం దేవవ్రతుడైన పితామహుడు భీష్ముని వధించాం, అయినా వారు మన పితామహులు, సదా పితామహులుగానే ఉంటారు. ధృతరాష్ట్ర మహారాజు మన పితృదేవులు కాకపోవచ్చు, మనం వారి పుత్రులం కాదని దాని అర్థం కాదు. ధృతరాష్ట్ర మహారాజు అధర్మం చేశారు, కానీ మనం ఎలా అధర్మం చేయగలం? అలా చేస్తే మనకి, దుర్యోధన దుశ్శాసనులకి తేడా ఏముంటుంది భీమసేన? నీకు సమస్తం తెలుసు. ఇక నందనందనుడు శ్రీకృష్ణుడు కూడా పదే పదే చెప్పాడు, ఈ యుద్ధం ధర్మస్థాపన కోసమే జరుగుతోందని. ఇక మనం మన ప్రతీకారాగ్నిలో అంధులమై ధర్మ మార్గాన్ని తప్పి నడిస్తే ఇకప్పుడు ధర్మస్థాపన యొక్క ఉద్దేశమే వ్యర్థమైపోతుంది భీమసేన, ఉద్దేశమే వ్యర్థమైపోతుంది. లేదు ద్రౌపది, నీ మానవమానాల పట్ల ధర్మరాజుకు ఏ విధమైనటువంటి విలువ లేదని నీవనుకోవడం పూర్తిగా పొరపాటు. ఇప్పుడతడు ఏమన్నాడు? ఇంతటి భీషణ సంగ్రామం ఏ ఒక్క వ్యక్తి యొక్క మానవమానాల కోసం జరగలేదన్నాడు. అతడి మాటల్లో ఒక నిగూఢ సత్యం ఉన్నది. ఆ సత్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. కేశవా, నువ్వు నా సోదరుడవు, సదా నా మేలును కోరేవాడవు. అయినా పాండవుల పక్షాన వాదిస్తున్నావా? లేదు ద్రౌపది, నేను పాండవుల పక్షపాతినే కాదు, నీ విరోధినీ కాను. నేను కేవలం ధర్మం పక్షాన ఉంటాను. కానీ నాకు పూర్తి విశ్వాసముంది, ధర్మనందనుడు ఎన్నడూ అధర్మం చెయ్యడని. అతడిని ధర్మరాజని ఊరికే అనడం లేదు. అందుకని అతడు ఏం చెప్పినా సరే అది సత్యమే అవుతుంది. అయితే ఈ సత్యాన్ని నీకు ముందే చెప్పవలసి ఉంది. ఎందుకంటే నీవు సాధారణ స్త్రీవి కావు పాంచాలి, యాజ్ఞసేనివి. నీ జన్మ యజ్ఞవాటికలో జరిగింది. ఇప్పటికైనా ఈ నిజాన్ని తెలుసుకో. ఈ యుద్ధం పాండవులు పోగొట్టుకున్న రాజ్యసింహాసనాన్ని తిరిగి పొందడం కోసం జరగలేదు. అలాగని నీకు జరిగిన అవమానానికి ప్రతీకారం కోసమూ జరగలేదు. ఈ యుద్ధం నాకు జరిగిన అవమానానికి ప్రతీకారం కోసం జరగడం లేదు. అలాగే పాండవులకు వారి రాజ్యాధికారాన్ని తిరిగి ఇప్పించడం కోసం జరగడం లేదు. మరైతే కేశవ, ఈ యుద్ధానికి అవసరమే ఉన్నది. రాజులైనా పేదలైనా
తమకున్న అధికారాన్ని తమ బలంతో దుర్వినియోగం చేసి హరించరాదని తెలియజెప్పడానికే ఈ యుద్ధం జరుగుతోంది. ధర్మ సూక్ష్మం ఇదే. ఈ ధరిత్రి ఏ ఒక్కరి సంపద కాదు. దీనిపై సర్వ ప్రాణులకు సరిసమానమైన అధికారం ఉంది. ఎప్పుడు ఈ ధరిత్రిలో ఎవరికైనా సూదిమన మోపినంత స్థలాన్ని తీసి ఇవ్వడానికి తిరస్కరించినట్లయితే అది ఈ సృష్టి విధాతను అవమానించినట్టే. అతడు సృష్టించిన ఈ ధరిత్రిపై అతడు సృష్టించిన మానవునికి తలదాచుకునే స్థలం లేదంటే అది అధర్మం. ఈ యుద్ధం జరగకపోతే పాంచాలి, ఈశ్వరుడి ఈ సమస్త పృథ్వీలోనూ అధర్ములైన రాజులు, అధర్మ రాజ్యాలు స్థాపితమవుతాయి. అవును ద్రౌపది, అందుకే చెప్తున్నాను, ఈ మహాయుద్ధాన్ని నేనే చేయిస్తున్నానని. ఈ పాండవులు వారు కేవలం నిమిత్త మాత్రులు. నాకీ ప్రపంచంలో కౌరవుల రూపంలో ప్రబలిపోతున్న అధర్మాన్ని నిర్మూలించడానికి పాండవులు అవసరమయ్యారు. అందుకని నేనే ఈ ఆటను ఆడించి వారిని మాధ్యమాలుగా చేసుకున్నాను. అంటే నువ్వు నన్ను నీ మాధ్యమంగా చేసుకున్నావా? మరి నా అవమానం కూడా నాటకమేనా? అవును ద్రౌపది, నేను నిన్ను కూడా నా మాధ్యమంగానే మలుచుకున్నాను. ఎందుకంటే నీ మూలంగా నేను ప్రపంచానికి ఒక సందేశాన్ని ఇవ్వాలనుకున్నాను. పత్ని తన పతికి అభిమానమవుతుందని, అహంకారమవుతుందని, ఇంటికి మర్యాద అని, వంశానికి గౌరవం అని, ఆమెను అవమానించడం మహాపాపమవుతుందని, ఆమెను అవమానించిన వారిని నాశనం చేయడం ధర్మమవుతుందని నేను నీ మూలంగా తెలియజేశాను. గుర్తుంచుకో ద్రౌపది, రాబోవు యుగ యుగాలలో సమస్త మానవ జాతి జ్యూత సభలో పాండవులు చేసిన తప్పు నుండి, నీ అవమానం నుండి పాఠాలు నేర్చుకుంటూనే ఉంటారు. ఆపై ఎప్పుడూ ధర్మ మార్గం నుండి తప్పి చరించరు. కేశవా, నువ్వు నా కళ్ళను తెరిపించావు. నన్ను క్షమించు కేశవా, నన్ను క్షమించు. నా అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలనే ఆవేశంలో నీవు సాక్షాత్తు భగవంతుడు అనే విషయాన్ని నేను మర్చిపోయాను. నీవే ఆనాడు నా శీలాన్ని రక్షించావు. నీవు కేవలం నా అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే ఆ క్షణమే ప్రతీకారం తీర్చుకునేవాడివి. కానీ లేదు, నీవలా చేయలేదు. ఎందుకంటే భగవంతుడు అయి ఉండి ఒక స్త్రీ శీలం కోసం నువ్వు లక్షల యోధుల రక్తాన్ని ఎన్నడూ పారించవు కేశవా. పైగా నువ్వే చెప్పావు, నువ్వు మానవ అవతారంలో ఈ జన్మను ధర్మ సంస్థాపన కోసమే స్వీకరించావని. నన్ను క్షమించు కేశవా, నన్ను క్షమించు. అగ్రజ, కురుకుల పాంసకుడైన దుర్యోధనుడు ఈ రణభూమిని వదిలి పారిపోయినట్టుగా ఉన్నది.
నిన్న రాత్రి జయించినందుకు మనల్ని మనం మర్చిపోయాం. దాన్ని ఆసరాగా తీసుకుని అంధకారంలో దుర్యోధనుడు ఎక్కడో దాక్కున్నాడు. భీమసేన, పద, మనం ఆ జగన్నాథుడి దగ్గరికి వెళ్దాం. అలాగే అగ్రజ, పద. రాకేశివ, మధుసూదన, దుర్యోధనుడు రణభూమి నుంచి పారిపోయి తన సమస్త వీరుల్ని అవమానించాడు. వారంతా ఈ యుద్ధంలో తమ ప్రాణాల్ని పణంగా పెట్టారు. దుర్యోధనుడి ఈ భీరుత్వానికి ఆ సమస్త వీరుల ఆత్మలు క్షోభిస్తూ ఉండుంటాయి. ధర్మరాజా, విధి విలాసాన్ని మీరి ఎవరైనా పారిపోయినా ఎంత దూరం వెళ్ళగలరు? అదీ కాక దుర్యోధనుడితో పాటు అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మలు కూడా రణభూమిలో లేరు. అందుకని మనం కౌరవుల శిబిరానికి వెళ్ళి సత్యమేమిటో తెలుసుకోవాలి. నీ సలహా ఉచితమే కేశవ. యూత్స, ప్రణామం మహారాజా. మేమందరం కలిసి కౌరవ శిబిరంలోకి వెళ్తున్నాం. నువ్వు కూడా మాతో వస్తే బావుంటుంది. చిత్తం మహారాజా. రా పరంధామ. పదాగ్రజ. యూత్సు, మహారాజా, ఈ స్త్రీలందరూ మన వంశీయులేనా? అవును మహారాజా. దుర్యోధనుడు వీరిని నిస్సహాయాలుగా వదిలి వెళ్ళిపోయాడు. కానీ మనం వీళ్ళని అసహాయులుగా విడిచిపెట్టాం. యూత్సు, ఆజ్ఞ మహారాజా. నువ్వు వీరందరినీ ఆదరపూర్వకంగా హస్తినాపురం తీసుకెళ్ళు. ఈ బాధ్యత నీకు అప్పగిస్తున్నాను. కృష్ణ